ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ షిరిడి సాయినాథాయ నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. దసరా ఉత్సవాల గురించి మనందరికీ కూడా చాలా విషయాలు తెలుసు. అయినప్పటికీ కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకుంటూనే ఉంటాం. ప్రతి సంవత్సరం ఈ దసరా మహోత్సవాలు చేసుకుంటూ ఉంటాం. భారతదేశం అంతా కూడా అందరూ, హిందువులందరూ కూడా ఈ శరన్నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు. ఈవేళ ఇప్పటి వరకు మీకు ఎవ్వరికీ తెలియని, ఇప్పటివరకు చెప్పని గొప్ప రహస్యాలు, జ్యోతిష శాస్త్రానికి ఈ దసరాకి ఉన్నటువంటి గొప్పదనం, ఆ లింకు ఏమిటి అనేటువంటిది ఈవేళ చెప్తున్నాను. శ్రద్ధగా వినండి. ఈ దసరా ఉత్సవాల ద్వారా మనం మన జాతకంలో ఉన్నటువంటి దోషాలని ఏ విధంగా మనం పోగొట్టుకోవచ్చు, అసలు ఈ జ్యోతిష్ శాస్త్రానికి, నక్షత్రాలకి, ఈ 9 రోజులకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి చాలా మంచి విషయాలు మీ అందరి కోసం సేకరించి చెప్పడం జరుగుతోంది. దీంట్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అన్నీ కూడా మీరు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ దసరా ఉత్సవాలు, ఈ శరన్నవరాత్రులు కూడా చాలా వైభవోపేతంగా జరుపుకుంటాం. వినాయక చవితి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటిది ఒక పెద్ద పండుగ, హిందువులకు సంబంధించినటువంటిది. ఇది దసరా ఉత్సవాలు. ఇది అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా మనం విశేషంగా జరుపుకుంటాం. 2 రాత్రి తెల్లవారుజామున కలశ స్థాపన చేయాలి. ఈ కలశ స్థాపన 2 రాత్రి, బుధవారం రాత్రి తెల్లవారుజామున చేసుకోవాలి. ఇది మీకు ప్రత్యేకంగా 3 ముహూర్తాలు చెప్తున్నాను. ఇవన్నీ కూడా రాజమండ్రి సమయానికి కేటాయించబడి చెప్పినటువంటివి. మీరు ఏ దేశంలో ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దానికి దేశాంతర సంస్కారం చేసుకుని ముహూర్తం నిర్ణయించుకోవాలి. ఇది రాజమండ్రికి ప్రామాణికంగా చెప్తున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా అవసరమైతే మీరు నా నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే కూడా మీకు నేను చెప్తాను. తెల్లవారుజామున 2:45కి ఒక ముహూర్తం, 3:45కి ఒక ముహూర్తం, 4:45కి ఒక ముహూర్తం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 5 నుంచి 6 లోపు చేయవద్దు. కలశ స్థాపన చేసేటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఉదయం 5 లాగైతే 6 లోపు చేయొద్దు. ఇందాక చెప్పినటువంటి 2:45, 3:45, 4:45 సమయాలలో కలశ స్థాపన కనుక చేసుకున్నట్లయితే ఈ కలశ స్థాపన చాలా అద్భుతంగా జరుగుతుంది. మీకు నవరాత్రులు కూడా చాలా బాగా జరుగుతాయి. ఏ విధమైనటువంటి అడ్డంకులు కూడా ఉండవు. కొంతమందికి పాపం ఏం జరుగుతుందంటే మధ్యలోనే ఏవో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అటువంటి వచ్చినప్పుడు చాలా బాధపడతారు. అంచేత 5 to 6 వద్దు ఎవరు కూడాను. 2:45, 3:45, 4:45 ఈ 3 కూడా దివ్యమైనటువంటి ముహూర్తాలు. ఇందులో అన్నిటికంటే కూడా మంచిది 2:45, సెకండ్ 3:45, థర్డ్ 4:45. ఇందులో ఏది ప్రామాణికమైతే, ఏదైతే మీ దేశాంతర సంస్కారాన్ని బట్టి, మీరు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి చేసుకోండి. ఇదేమిటంటే చెడు మీద మంచి జరపడం కోసం చేసేటువంటి ఒక గొప్ప ప్రభావమైనటువంటి దసరా మహోత్సవాలు. పాలపిట్టను చూస్తూ ఉంటారు. మరి పాలపిట్ట దర్శనం పాపాలు నాశనం అని చెప్పేసి చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం. అలాగే ఈ దసరాలలో కూడా పాలపిట్ట దర్శనం తప్పనిసరిగా చేయాలి. తప్పనిసరిగా చేసినట్లయితే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. అలాగే జమ్మి చెట్టుకు కూడా పూజ, ఆ జమ్మి చెట్టు పూజ కూడా చేసినట్లయితే శత్రునాశనం అవుతుంది. కాబట్టి మనం బంధువులతోటి, మిత్రులతోటి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా సరదాగా చేసుకున్నట్లయితే అత్యంత అద్భుతమైనటువంటి విశేషాలు జరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే అసలు జ్యోతిష శాస్త్రానికి దీనికి సంబంధం ఏంటి, ఎవరెవరు ఎట్లా చేయాలి, అది మీకు రోజువారీగా నేను చెప్తున్నాను. చూడండి. మొట్టమొదట పాడ్యమి తిథి. ఆ రోజున దుర్గామాతని ఆరాధించాలి. దుర్గామాత అంటే సాక్షాత్తు మీకు రాహుగ్రహానికి దోషం పోవడం కోసం అధిష్టాన దేవతగా మనం కొలుస్తూ ఉంటాం. అందుకే మీరు చూడండి, రాహుగ్రహానికి ఎప్పుడైనా సరే దోషం ఉన్నటువంటి వాళ్ళు, సప్తమంలో రాహు ఉన్నటువంటి వాళ్ళు, అంటే వైవాహిక జీవితంలో చాలా తేడాలు వస్తాయి. అట్లాగే అష్టమంలో రాహు ఉన్నటువంటి వాళ్ళు సౌభాగ్య స్థానం కోసం, పంచమంలో కనుక రాహు ఉన్నటువంటి వాళ్ళు సంతాన దోషాలు ఇవి జరుగుతాయి. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా సప్తమంలో కానీ, పంచమంలో కానీ
అష్టమంలో కానీ రాహు ఉన్నట్లయితే అది జాతకరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ మొట్టమొదటి రోజున ఈ దుర్గామాతని ప్రార్థించినట్లయితే ఇది చాలా శుభాలు కలుగుతాయి. తర్వాత ఈరోజు హస్త నక్షత్రం అయింది. హస్త నక్షత్రం అంటే చంద్రుడి యొక్క దశ, చంద్రుడి యొక్క దశానాథుడు అనమాట. దీంట్లోనే రోహిణి, హస్త, శ్రవణం 3 నక్షత్రాల జాతకులు కూడా తప్పనిసరిగా ఈ రోజున పూజలు చేసుకోండి. ఇందులో ఎవరైనప్పటికీ కూడా. అలాగే చంద్రుడి యొక్క దశ జరుగుతున్న వాళ్ళు కానీ, చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళు కానీ ఈ రోజున బాలా త్రిపుర సుందరి అమ్మవారిని కనుక సేవించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి. అలాగే గులాబీ రంగు, ఎరుపు పువ్వులు, అట్లాగే పరమాన్నం, వస్త్రం కూడా దానం చేసినట్లయితే ఎరుపు రంగు వస్త్రం, చీర రవికలు కూడా దానం చేసినట్లయితే ఒక ముత్తైదుకి మీకు సమస్తమైనటువంటి సుఖాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర జాతకులు, చంద్రుడి యొక్క దశ జరుగుతున్న వాళ్ళు, చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళు, మనశ్శాంతి లేనటువంటి వాళ్ళు, మానసికంగా అనేటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, తాము ప్రేమించినటువంటి వాళ్ళు దూరం అయిపోతున్నటువంటి వాళ్ళు, తాము ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా పాపం దూరం అయిపోతూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళు కూడా ఈ చంద్రుడి యొక్క నక్షత్రమైనటువంటి హస్త నక్షత్రంలో కనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే అద్భుతమైనటువంటి విజయం లభిస్తుంది. తర్వాత 4వ తారీఖు ఈ రోజున విద్యా తిథి అయింది. విద్యా తిథి రోజున గాయత్రి అమ్మవారిని మనం పూజిస్తాం. గాయత్రి అమ్మవారు అంటే మహాశక్తివంతురాలు. ఓం భూర్భువస్సువః అనేటువంటి మంత్రంతో మనం కార్యక్రమం ప్రారంభిస్తాం. ఆ రోజు కూడా కనకాంబరం రంగుని వాడుకోవచ్చు. తామర పువ్వులతోటి పూజ చేయండి. పులిహోర నైవేద్యంగా పెట్టండి. ప్రత్యేకంగా బ్రాహ్మణ ముత్తైదువులకు కానీ ఇతర ముత్తైదువులకు కానీ గాజులు దానం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈరోజు చిత్తా నక్షత్రం, చిత్త, మృగశిర, ధనిష్ట ఈ 3 కుజగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు అన్నమాట. కారణం ఏంటంటే ఈ మృగశిర నక్షత్ర జాతకులు, చిత్తా నక్షత్ర జాతకులు, ధనిష్ట నక్షత్ర జాతకులు కూడా ముఖ్యంగా ఈ రోజున గనక గాయత్రి అమ్మవారిని పూజించినట్లయితే సకల శుభాలు కూడా నెరవేరుతాయి. అలాగే కుజదోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, కుజ దశ అంతర్దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు, ఎంతకాలమైనప్పటికీ కూడా గృహ యోగం లేనటువంటి వాళ్ళు, ఎంతో డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర కానీ ఆ యొక్క గృహయోగం లేదని బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాగే వాళ్ళ జాతకాలలో కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే ఈ రోజున ప్రత్యేకంగా మనం చేసేటువంటి ఈ పూజలన్నింటికీ కూడా కుజుడు దశానాథుడు అవుతాడు. కుజుడు వల్ల మనకి సమస్త శుభాలు కూడా జరుగుతాయి. అలాగే ఎవరైనా పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా ఇతర సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈరోజు ప్రత్యేకంగా ఈ గాయత్రి అమ్మవారిని పూజించి కనకాంబరం రంగు చీర, గాజులు ఇవన్నీ కూడా దానం చేయడం, పులిహోర నైవేద్యం పెట్టడం, వాటిని అందరికీ ఇవ్వడం వల్ల సమస్త శుభాలు కూడా జరుగుతాయి. తర్వాత 5వ తారీఖు తదియ, అన్నపూర్ణాదేవిని పూజించాలి. అన్నపూర్ణాదేవి అంటే సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడి యొక్క భార్యగా మనం నమస్కారం చేస్తూ ఉంటాం. అలాగే జాతకంలో గురుడు దోషంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాశీలో గంగా స్నానం చేయమని చెప్తోంది శాస్త్రం. ఆ రోజు స్వాతి నక్షత్రం అయింది. స్వాతి నక్షత్రం అంటే అద్భుతమైనటువంటి నక్షత్రం. ఒక్క స్వాతి నక్షత్రం గురించి చెప్పాలంటే ఎవరికైనా స్వాతి నక్షత్రం రోజున వివాహం జరిగితే ఆ ఆడపిల్లట నేను పుట్టింటికి వెళ్ళను అంటుందట. కారణం ఏంటంటే అత్తింట్లో అంత గౌరవ మర్యాదలు, అంత ప్రేమని ఆ అమ్మాయి పొందుతుంది, సంపాదించుకుంటుంది. అంటే ఎవరైనా సరే, ఏ అమ్మాయి అయినా సరే అసలు పుట్టింటికి వెళ్లకుండా ఉండదు. పుట్టింటి వాళ్ళు ఎంత భేద పరిస్థితుల్లో ఉన్నా పుట్టిల్లు అంటే అంత ప్రేమ ఉంటుంది. అయినప్పటికీ కూడా అంటే ఉదాహరణగా చెప్పారు, స్వాతి నక్షత్రంలో కనుక వివాహం చేసుకున్నట్లయితే అంత గొప్ప నక్షత్రం. అటువంటి నక్షత్రం వివాహానికి ఇంకొకటి లేదు. కాబట్టి ఈ స్వాతి నక్షత్రంలో కనుక అన్నపూర్ణాదేవిని పూజించినట్లయితే సాక్షాత్తు వాళ్ళు కాశీ విశ్వేశ్వరుడు దర్శనం చేసుకుని గంగా స్నానం చేసి అన్నపూర్ణాదేవిని, విశ్వేశ్వరుని దర్శించినటువంటి పుణ్యం కూడా కేవలం అక్కడ దక్కుతుంది. ఆ రోజు గురుగ్రహ దోషం పోవడానికి కూడా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 3 నక్షత్రాలు కూడా కలగలిపి ఉంటాయి.
ప్రత్యేకంగా ఇవి రాహుగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు. ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళు కానీ, రాహుదశ జరుగుతున్నటువంటి వాళ్ళు కానీ, గురుగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు కానీ, గురుబలం లేక వివాహం అవ్వడం ఆగిపోతున్నటువంటి వాళ్ళు కానీ ప్రత్యేకంగా కనుక ఇది చేసుకున్నట్లయితే ఆ 5వ తారీఖున అన్నపూర్ణాదేవిని కనుక పూజ చేసి గారెలు నైవేద్యం పెట్టి దాన్ని అందరికీ కూడా ప్రసాదంగా పెట్టడం, తెల్లటి పువ్వులతో పూజ చేయడం కనుక చేసినట్లయితే ఆ అమ్మాయికి అత్తవారింట్లో కూడా ఏ విధమైనటువంటి బాధలు కూడా లేకుండా ఎంతో ప్రేమను సంపాదించుకుంటుంది. స్వాతి నక్షత్రంలో వివాహం జరిగితే ఎంత గొప్ప ఫలితం ఉంటుందో, అలాగే స్వాతి నక్షత్రంలో కనుక అన్నపూర్ణాదేవిని పూజించి అమ్మా మాకు చక్కగా ఉండాలి, అత్తవారింట్లో ఏ దోషం లేకుండా ఏ బాధలు లేకుండా నాకు ఉండాలి అని చెప్పేసి ఏ స్త్రీ అయితే వివాహం కాని స్త్రీ కానీ వివాహం అయినటువంటి స్త్రీ కానీ పూజించినట్లయితే సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి దయ వల్ల అన్నీ కూడా శుభాలు జరుగుతాయి. ఎందుకంటే జాతకంలో గురుడి యొక్క దోషం ఉన్నప్పుడు నమకపారాయణ చేయమని శాస్త్రం చెప్తోంది. ఎవరికైనా సరే గురుడు దోషంలో ఉన్నప్పుడు నమకపారాయణ 21 రోజులు 21 సార్లు చొప్పున చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి విజయం కలుగుతుంది. వివాహం కానిటువంటి వాళ్ళకు కూడా వివాహం జరుగుతుంది. అలాగే అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వరుడి దయ వల్ల వాళ్ళ యొక్క సంతానం అన్నీ కూడా అభివృద్ధిలో ఉంటాయి. తర్వాత 6వ తేదీ ఆ రోజున సవితి అయింది. ఆ సవితి రోజున చక్కగా బాలాత్రిపుర సుందరి అమ్మవారిని పూజించాలి. ఈరోజు విశాఖ నక్షత్రమైంది. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఇవన్నీ కూడా గురుగ్రహ సంభూతానికి సంబంధించినటువంటి నక్షత్రాలు. ఈ నక్షత్రాల రోజున గురుదశ జరుగుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా గురుదోషం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నక్షత్రాలు, గురువు యొక్క దశ అంతర్దశలలో ఉన్నటువంటి వాళ్ళు, మగ సంతానం కావాలని అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ గురువారం రోజున ఈ బంగారు రంగు చీరతోటి, కనకాంబరం పువ్వులతోటి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ఇవన్నీ కూడా చేసినట్లయితే వివాహ సౌఖ్యం అన్నీ కూడా లభిస్తాయి. అలాగే ఈ త్రిపుర సుందరీదేవి అమ్మవారిని లలితా సహస్రనామ స్తోత్రంతో ఎవరైతే పూజిస్తారో దాంపత్యంలో భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు లేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ప్రేమ కలగడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సాక్షాత్తు శుక్రగ్రహం వివాహానికి సంబంధించినటువంటిది అనమాట. శుక్రుడి జాతకంలో ఎవరికైనా బాగా లేనప్పుడు, అంటే శత్రుక్షేత్రాలలో ఉండడం కానీ నీచపట్టడం కానీ జరిగినప్పుడు వాళ్ళ దాంపత్యంలో కొంత ఇబ్బంది ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా ఈ శుక్రుడికి కనుక చేసుకున్నట్లయితే ఇటువంటి అద్భుతాలన్నీ జరుగుతాయి. ఆ రోజున చక్కెర పొంగలి నైవేద్యం పెట్టడం, అదేవిధంగా చక్కెర పొంగల్ని అందరికీ దానం చేయడం వల్ల సమస్త శుభాలు కూడా నెరవేరుతాయి. అదేవిధంగా 7వ తారీఖు పంచమైంది. ఆ రోజున మహాచండీ యాగం చేస్తారు. మహాచండీ అమ్మవారిని పూజిస్తారు. అనురాధ నక్షత్రమైంది. ఆ రోజున పసుపు రంగు బట్టలు కట్టుకుని పూజ చేయొచ్చు. అలాగే పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు బట్టలు కూడా దానం చేయొచ్చు. అలాగే చనిమిడి, వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టడం, అదేవిధంగా పూర్తిగా స్వయం పాకాన్ని ఏ లోటు లేకుండా ఒక బ్రాహ్మణుడికి దానం చేసుకున్నట్లయితే ఆ రోజు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇది ప్రత్యేకంగా శనికి సంబంధించినటువంటి నక్షత్రం. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర కూడా. కాబట్టి ఈ నక్షత్రాలన్నీ కూడా శనికి సంబంధించినటువంటివి. కాబట్టి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు, శని దశ అంతర్దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు, శని దోషం ఉన్నటువంటి వాళ్ళు, ఏలినాటి శని జరుగుతున్నటువంటి వాళ్ళు, అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా, అష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఏలినాటి శని దోషాలు పోవడం కోసం ప్రత్యేకంగా ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా తప్పనిసరిగా విశేషంగా మహాచండీ పూజ చేయవలసినటువంటి రోజు తప్పనిసరిగా చేయండి. అదేవిధంగా సప్తమంలో శని ఉంటుంది కొంతమందికి సప్తమంలో శని ఉండడం మూలంగా ఈ కొన్ని సమస్యలు ఉంటాయన్నమాట. అది వివాహం ఆలస్యంగా అవడం, తర్వాత ద్వితీయ వివాహానికి సూచన కనబడుతూ ఉంటుంది శుభగ్రహాల దృష్టి లేకపోతే. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా సప్తమంలో శని ఉన్నటువంటి వాళ్ళు, అష్టమంలో శని ఉన్నటువంటి వాళ్ళు సౌభాగ్య స్థానం కోసం మహాచండీ పూజ 7వ తారీఖున పంచమి నాడు చేసినట్లయితే అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. తర్వాత 8వ తారీఖు ఆ రోజు షష్ఠి అయింది. మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు అంటే శుక్రుడికి సంబంధించినటువంటి అమ్మవారు. జాతకంలో శుక్రుడి యొక్క దోషాలు ఉన్నప్పుడు కూడా మహాలక్ష్మి యొక్క పూజ చేస్తారు. అలాగే లక్ష్మీనారాయణ హోమం కూడా చేస్తూ ఉంటారు. ఇది ప్రత్యేకంగా జ్యేష్ఠ నక్షత్రం అయిందో రోజున
త్రిజ్యేష్ఠ దోషం ఉంటుంది చాలామందికి. ఇప్పటికే పెళ్ళైపోయినటువంటి వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమండి త్రిజ్యేష్ఠలో జరిగిందండి మాకు ఎలాగాని. అటువంటి వాళ్ళు కూడా ఈ మహాలక్ష్మి అమ్మవారిని శుక్రవారం రోజున కనుక, శుక్రగ్రహానికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఇది, ఈ త్రిజ్యేష్ఠ ఉన్నటువంటి వాళ్ళు, దోషం ఉన్నటువంటి వాళ్ళు గులాబీ రంగు చీర కట్టుకుని ఆ గులాబీ రంగు చీరను దానం చేయడం, అలాగే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం పూజలు చేయడం, బూరెలు నైవేద్యంగా పెట్టడం, బుధ దశ అంతర్దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్ర జాతకులు, వీళ్ళందరికీ కూడా బుధుడు అధిపతి కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా అప్పటికే జ్యేష్ఠురాలైన, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన తర్వాత ఇవన్నీ కూడా జ్యేష్ఠ నక్షత్రంలో ఏది జరిగినప్పటికీ కూడా ఇటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పూజించవలసినటువంటి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు. ఇది 8వ తారీఖు వచ్చింది. తర్వాత 9వ తారీఖు, ఈ 9వ తారీఖున సప్తమి తిథి అయింది. ఈ రోజున తప్పనిసరిగా సరస్వతీదేవిని పూజించాలి. మూలా నక్షత్రం అయింది. తెల్లటి పువ్వులతోటి, తెల్లటి దుస్తులతోటి పూజ చేస్తే మంచిది. అలాగే క్షీరాన్నం అమ్మవారికి నైవేద్యం పెట్టడం, పుస్తకాలు, పలకలు, పెన్నులు ఇటువంటివన్నీ కూడా పూజ చేసి సరస్వతి అమ్మవారిని సేవించి, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా అని చెప్పేసి పూజ చేసి, అలాగే బీద పిల్లలకి కానీ లేకపోతే ఇతర పిల్లలకి కానీ మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ పుస్తకాలు, పెన్నులు ఇవి కూడా పంచిపెట్టడం మంచిది. ప్రత్యేకంగా కేతు యొక్క నక్షత్రం ఇది. అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్ర జాతకులు, కేతు దశ అంతర్దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు, కేతుగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా చేసుకోవచ్చు. ఈ రోజున అక్షరాభ్యాసం కూడా చేయవచ్చు. అక్షరాభ్యాసం కూడా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక విషయం చెప్పాలి అక్షరాభ్యాసం గురించి. ఈ 9 రోజులలోనూ కూడా మీరు అక్షరాభ్యాసం ఎప్పుడైనా చేయొచ్చు, కానీ నవమి నాడు మాత్రం అక్షరాభ్యాసం చేయొద్దు. కారణం ఏంటంటే చాలామంది తెలియక మహర్నవమి నాడు అక్షరాభ్యాసం చేస్తున్నారు. అన్నీ మంచి రోజులే, కాకపోతే దేవుడికి కూడా మనం కలశ స్థాపన మంచి రోజు చూసి చేస్తున్నాం కదా, ఈ పూజలు అవి సక్రమంగా జరగాలి, ఏ విధమైనటువంటి అడ్డంకులు రావాలని. అలాగే నవమి మంచి తిథి కాదు, ఇది అక్షరాభ్యాసానికి పనికిరాదు, అనధ్యాయము అంటారు. ఈ అనధ్యాయం రోజున వేదమంత్రం పాఠం కూడా ప్రారంభించరు, కొత్త పాఠం. అంచేత వేద విద్యార్థులు కూడా పూర్వం నేర్చుకున్నటువంటిది వల్లె వేస్తారు, కానీ కొత్త పాఠం నేర్చుకోరు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే పూర్వకాలం ఉపనయనం, కొంతమందిలో ఉపనయనం ఉంది, కొంతమందికి ఉపనయనం లేదు. కాబట్టి ఉపనయనం ఎంత గొప్పదో అక్షరాభ్యాసం కూడా అంత గొప్పదే. కాబట్టి ఈ అక్షరాభ్యాసాన్ని మహర్నవమి నాడు చెయ్యకండి వీలైనంత వరకు. ఎందుకంటే ఆ రోజు అనధ్యాయం అంటారు దాన్ని. ఈ అనధ్యాయం రోజున చేయకూడదు. మిగతా 9 రోజుల్లో, మిగతా అన్ని రోజులు కూడా మీరు చేసుకోవచ్చు. ఒక్కరోజు మాత్రం ఆ రోజు ఆలోచించండి, ఎందుకంటే తర్వాత మీ ఇష్టం. మహర్నవమి నాడు మాత్రం అక్షరాభ్యాసానికి పనికిరాని రోజు. కారణం ఏంటంటే అనధ్యాయం అంటారు దాన్ని. అనధ్యాయం అంటే పనికిరానిది అని. మహర్నవమి అయినప్పటికీ కూడా అక్షరాభ్యాసానికి అయితే పనికిరాదు. ఇంకొక మాట ఏంటంటే, మీకు 9 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ 9 రోజుల్లో ఎప్పుడో ఏదో ఒక రోజున వీలైనంత వరకు తారాబలం, చంద్రబలం చూపించుకుని మీ ఇంటి పురోహితుల చేత ఈ అక్షరాభ్యాసం చేయించుకోవడం చాలా మంచిది. అక్షరాభ్యాసం కదా, ఏ రోజు చేస్తేనే మంచిదని చెప్పి చాలామంది అనుకుంటారు. అది కూడా కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే. కాబట్టి మీ పిల్లలకి తారాబలం, చంద్రబలం చూపించుకుని మీ గురువుల చేత, మీ ఇంటి పురోహితుల చేత తప్పనిసరిగా ఆ రోజున మాత్రమే మీరు అక్షరాభ్యాసం చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు తప్పగా విద్యావంతులు అవుతారు, ఉన్నత ఉద్యోగాలు, పిల్లల్ని బాగా చదివించినటువంటి తృప్తి మనకు ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యేదాకా మనల్ని వృద్ధులైనప్పటికీ కూడా వాళ్ళ దగ్గరే ఉంచుకుని విద్యాబుద్ధులన్నీ నేర్పినటువంటి మనల్ని ఎంతో గౌరవిస్తారు వాళ్ళు. తర్వాత 10వ తారీఖు, ఇది దుర్గాదేవి యొక్క పూజ చేయాలి. ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం అయింది, అష్టమి తిథి అయింది. ఎరుపు రంగు దుస్తులు ధరించడం, ఎరుపు రంగు పువ్వులు ధరించడం, ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారికి పూజ చేయడం, ఎరుపు రంగు గాజులతో అమ్మవారికి పూజ చేయడం, పొలగం నైవేద్యం పెట్టడం, ఎర్రటి చీర, ఎర్రటి గాజులు, కుంకుమ ఇవన్నీ కూడా అమ్మవారికి సేవించి, అవకాశం ఉన్నంత వరకు కూడా అష్టోత్తరనామాలు, ఇంకా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సహస్రనామాలతో కూడా అమ్మవారికి కనుక పూజ చేసి, ఆ రోజున ఎవరైనా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ముత్తైదువులకి ఎరుపు చీర, గాజులు, కుంకుమ ఇవన్నీ కూడా పెట్టినట్లయితే చాలా మంచిది. ప్రత్యేకంగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఆ రోజు తప్పనిసరిగా చేసుకోండి. అదేవిధంగా శుక్రుడి యొక్క దశ జరుగుతున్నటువంటి వాళ్ళు, శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళు, భార్యాభర్తల మధ్య ప్రేమ కరువైపోతున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా
శుక్రుడి యొక్క దశ రోజు కాబట్టి, అది ప్రత్యేకంగా శుక్ర నక్షత్రం కాబట్టి ఆ రోజున కనుక చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ వెల్లి విరుస్తుంది. అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. వివాహం కానటువంటి వాళ్ళకి కూడా వివాహం అవుతుంది. జనరల్గా శుక్రుడి యొక్క దోషం ఉన్నప్పుడు వివాహంలో ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ మాధుర్యాన్ని అనుభవించలేరు. దానికి గల కారణం ఏంటంటే శుక్రుడు. సప్తమాధిపతి ఎవరైనప్పటికీ కూడా శుక్రుడు బాగాలేకపోతే వాళ్ళలో వైవాహిక జీవిత మాధుర్యాన్ని వాళ్ళు పొందలేరు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజున తప్పనిసరిగా దుర్గాదేవిని ఆరాధించండి. తర్వాత 11వ తారీఖు మహిషాసుర మర్దని అమ్మవారు నవమి. అదే ఈ రోజునే అక్షరాభ్యాసం చేయొద్దని చెప్తున్నాను నేను. ఎవరైనప్పటికీ కూడా తారాబలం చంద్రబలం కుదిరినప్పటికీ కూడా అది పనికిరాదు. ఎందుకంటే ఆ రోజు అనధ్యాయం తిథి కాబట్టి ఇప్పటికి ఎవరైనా చేస్తే దాని గురించి ఆలోచించకండి. దానికి పరిహారాలు వేరే ఉంటాయి. ఆ రోజు మాత్రం కొత్తగా చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా మాత్రం అక్షరాభ్యాసం మహిషాసుర మర్దని అదే మహర్నవమి నాడు చేయకూడదు. కావాలంటే మీ పెద్దల్ని, గురువుల్ని, వేద పండితుల్ని కూడా అడగండి. నవమి అనధ్యాయము అంటే కొత్త పాఠం నేర్చుకోరు వేద విద్యార్థులు కూడా. అంచేత మనం అసలు అక్షరాభ్యాసం చేయకూడదు. ఉపనయనం కూడా చేయరు. నవమి తిథి నాడు ఉపనయనం చేయరు. అంచేత ఉపనయనంతో సమానమైంది అక్షరాభ్యాసం అందరికీ కూడా. కాబట్టి ఆ రోజు ఒక్కరోజు మాత్రం అక్షరాభ్యాసం చెయ్యొద్దు ఎవరైనా సరే. తారాబలం చంద్రబలం కుదిరినా కూడా పనికిరాదనమాట. ఇది కృత్తిగా ఉత్తరాషాఢ నక్షత్రాలకు అధిపతి రవి దశానాథుడు. రవి దశ జరుగుతున్నటువంటి వాళ్ళు, రవి అంతర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళు, రాజకీయాలలో ఎదుగుదల కావాలన్నటువంటి వాళ్ళు, రాజకీయంలో దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయంలో ఎదుగుదల లేనటువంటి వాళ్ళు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించాలి. ఇది మహర్నవమైంది. బ్రాహ్మణులకి స్వయం పాకదానం చేయండి ప్రత్యేకంగా రోజున. ఎవరైనప్పటికీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఆ రోజున పులిహోర, గారెలు అమ్మవారికి నైవేద్యం పెట్టండి. తర్వాత ఆఖరి రోజు విజయదశమి. ఈ నక్షత్రాలలో ఎవరికైనా కుదరకపోతే ఆ రోజున బాధపడక్కర్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా ఈ శ్రవణ నక్షత్రంలో చేసుకోవచ్చు. అది రాజరాజేశ్వరి అమ్మవారు పూజిస్తాం. అలాగే విజయదశమి దశమి నాడు ఆ శనివారం రోజున అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా అన్ని రంగుల పువ్వులు, అన్ని రంగులు వాడచ్చు ఆ రోజున అనమాట. చిత్రవర్ణం అంటారు. చిత్రవర్ణం అంటే అనేక రంగుల మిశ్రమాలు, రకరకాల గాజులు, రకరకాల పిండి వంటలు, రకరకాల వాహనాలు, ఇటువంటివి ఏదైనప్పటికీ కూడా ఆ రోజున మిగతా రోజులు ఏ విధంగా చేయలేకపోయినటువంటి వాళ్ళు, కుదరకపోయినటువంటి వాళ్ళు కూడా ఈ 12వ తారీఖు విజయదశమి నాడు రాజరాజేశ్వరి అమ్మవారిని ఈ శనివారం రోజున అన్ని నక్షత్రాల వాళ్ళు అందరూ కూడా ఆ రోజున కనుక పూజించినట్లయితే, ముందు 9 రోజుల్లో కుదరనటువంటి వాళ్ళు, తారాబలం కుదరకపోయి అక్షరాభ్యాసం కుదరనటువంటి వాళ్ళు కూడా ఈ రోజున శ్రవణ నక్షత్రం రోజున తారాబలం చంద్రబలం కుదిరితే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా నవకాయ పిండి వంటలతోటి అన్ని రకాల పిండి వంటలు కూడా ఆ రోజే, అన్ని రకాల పువ్వులు ఆ రోజే, అన్ని రకాల వస్త్రాలు ఆ రోజే, అన్ని రకాల రంగులు ఆ రోజే, అన్ని రకాలు కొత్తగా వాహనం కొనుక్కోవడం. అది ఏదేమైనప్పటికీ కూడా తారాబలం చంద్రబలం మీ ఇంటి పురోహితుడిని, గురువుగారిని ఎవరినో అడిగి చూపించుకుని ఈ రకంగా కనుక చేసుకున్నట్లయితే ఈ దసరా మహోత్సవాల యొక్క ఫలితం కూడా మనందరికీ వస్తుంది. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉంటాయి. తప్పనిసరిగా ఇది విజయం సాధిస్తారు. హిందూ దేశం అందరూ కూడా అన్ని మూలలా కూడా భారతదేశం అంతా కూడా అందరూ కూడా జరుపుకునేటువంటి ఈ పండుగ దసరా మహోత్సవాలు. అలాగే తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి విజయాలు, అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా తప్పనిసరిగా ఉంటాయి. అదేవిధంగా ఒక్కమారు తలుచుకుందాం మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని. తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, కలియుగ వెంకటేశ్వర స్వామిని. కలియుగ వెంకటేశ్వర స్వామిని కనుక మనం ఒక్కసారి తలుచుకున్నా, ఆయన దర్శనం చేసినా సర్వ పాపాలు కూడా విముక్తి చెందుతారు. ఎందుకంటే ప్రత్యేకంగా మనం విజయవాడతోటి అమ్మవారితో పాటుగా దగ్గరలో ఉన్నటువంటి తిరుపతి కూడా పెడుతూ ఉంటారు. తిరుపతి పెడితే సాక్షాత్తు మనం కోరుకున్నటువంటిది తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు మనకి అన్నీ కూడా ప్రసాదిస్తాడు. ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా పరిహారం చేయమని ఆ మహాదేవదేవుడికి, కాశీ విశ్వేశ్వరుడైనటువంటి మహాదేవదేవుడికి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి కూడా నమస్కారం చేసుకుంటూ, విజయవాడ అమ్మవారికి నమస్కారాలు చేసుకుంటూ ఈ దసరా మహోత్సవాలు మన భారతదేశం అంతటా కూడా జరుపుకోవాలని, పల్లె పల్లెలకి కూడా పట్టణంలోనూ కూడా అమ్మవారి యొక్క ఉత్సవాలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
ఇందు గురించి మీకు ఏ విధమైనటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ కూడా నాకు ఫోన్ చేసి మీరు అడగచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిఎల్ఎన్ మూర్తి 9440989496. శుభం.